శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు ఇవే. 2024 ఉగాది తర్వాత బంగారం రేటు గురించి బ్రహ్మంగారు కాల జ్ఞానంలో చెప్పిన షాపింగ్ నిజాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. దొంగ బాబాలు పుట్టుకు రావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్లు మానం అమ్ముకోవడం, గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే జరిగాయి. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు. ఆవులు చుట్టూ గీత గీసి రవ్వలకొండలో రచన గావించారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఆ కొండ గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. కనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా అంటారు. ఈయన దేశ అటన చేస్తూ కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా బాధ్యత వహించారు. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగిన అనేక సంఘటన విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. బ్రహ్మంగారు చనిపోయే ముందు కంది మల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటి ఆవరణలో 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో పాతిపెట్టి దాచారు. దానిపై ఒక చింత చెట్టును కూడా నాటారు. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒకే రాత్రికి రాలిపోయి జరగబోయే అశుభాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికిరాకుండా ఉంటాయి. చెట్టు ప్రక్క నుండి ఎర్రటి రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమలాగా ఉంటుంది. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు, ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లిలో ఉన్న వృద్ధులందరూ కూడా ఆ చెట్టు గురించి చెప్పగలరు. ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు 2024 సంవత్సరంలో ఉగాది తర్వాత జరిగే అద్భుతాల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని రాసి ఉందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో మొసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సొమ్మును దొంగలు అపహరిస్తారు. ఓంకార నాదాలు పుడతాయి. తిరువల్లూరి వీర రాఘవ స్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు. ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు.
ఇది 2024 నుండి 2030 మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు. 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది. ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు, ఉరుములు పడి అక్కడ ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే 2024 ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది. ఈ యుద్ధంలో చాలా మంది జనులు చనిపోతారట. అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది. ఈ సంఘటన 2024 లేదా 2025 లోపు ఎప్పుడైనా జరగవచ్చునని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. అంతేకాదు 2024 ఉగాది తర్వాత కులమతాల వలన ప్రజలు కొట్టుకొని చస్తారని కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. బంగారం కనుమరుగైపోతుందని, ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని, బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని, అలాగే బంగారం ధర లక్షలకు చేరుకుంటుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే ఇత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణానది బెజవాడ కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అందుకుంటుందని కాలజ్ఞానంలో రాసి ఉంది. ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తరువాత గంగానది కనిపించకుండా పోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి. 2024 ఉగాది తర్వాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయి అని బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు. అలాగే కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనబడవు, గుడ్డివారు అవుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే 2024 ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతూ వలె అరచి మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. బెంగుళూరు కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది. అలాగే కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది. ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారు. ఈ 2024 సంవత్సరంలో అక్రమ సంబంధాలు కూడా విపరీతంగా పెరుగుతాయని, ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానం రాసింది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట. మల్లికార్జునుడు శ్రీశైలంను వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడని బ్రహ్మంగారు చెప్పారు. 2024 సంవత్సరంలో చాలా మంది మనుషులు 20 ఏళ్ళు కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో రాసి ఉంది. ఇది నిజమే అని చాలా మంది ఇప్పటికీ నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది చిన్న వయసులోనే, అంటే 10 నుంచి 20 సంవత్సరాల
లోపే గుండెపోటుతో మరణిస్తున్నారనే విషయానికి మన అందరికీ తెలిసిందే. 2024 ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి భారీగా జననష్టం జరుగుతుంది. అలాగే పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు. దేవి శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే ఇది 2024 నుండి 2032 లోపు అమ్మవారి కంటి నుండి నీరు, స్తనాల నుండి పాలు కారుతాయని కాలజ్ఞానంలో రాసి ఉంది. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులో యాగంటి నందీశ్వరుడు అంతకందుకు పెరిగి రాళ్లను మింగుతాడని చెప్పారు. అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కాని నందీశ్వరుడు పెరగటం వలన స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహం 1 అంగుళం పెరుగుతుంది అని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2024 ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు. 2024 ఉగాది తరువాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని చెప్పారు. జనాల కడుపులో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు వస్తాయి, నెత్తురు కక్కుతూ జనాలు మరణిస్తారు, అలాగే మృగాలు కూడా చేస్తాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. కృష్ణ గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి. నీటిలోని చేపలు తాము చస్తామని భావించి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, మళ్ళీ ప్రొద్దున లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒకటవుతాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుంది. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపడతాయి. శ్రీశైలం క్షేత్రాన కళ్ళు, చేపలు అమ్ముతారు. శ్రీశైలం క్షేత్రంలో పొగ మంటలు పుడతాయి. ఇవన్నీ 2024 సంవత్సరంలో లేదా తరువాత రోజుల్లో జరుగుతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.